హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం కోసం మనం ముందుగా చేసుకొని ప్రిపరేషన్ అంతా చూపిస్తున్నాను అనమాట. సో తలస్నానం చేసుకొని రెడీ అయ్యి ఇంకా బయటికైతే బయలుదేరాం. కాసు ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావడానికి. సో వెళ్ళి తీసుకొచ్చేసామన్నమాట కావాల్సినవన్నీ. ఇంకొచ్చిన తర్వాత పూజ గదంతా నీట్గా క్లీన్ చేసుకొని పటాలన్నీ తుడిచేసి బొట్లన్నీ పెట్టుకొని చుట్టూ పసుపు కుంకుమ ఇంకా గంధంతో బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా పూజ గదిని అయితే సిద్ధం చేసుకున్నా. అలాగే పూజ సామాన్లన్నిటినీ కూడా ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా శుక్రవారం అంత టైం ఉండదు కాబట్టి పూజకు కావాల్సిన సామాన్లన్నిటినీ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఒకటి కొంటే ఒకటి మర్చిపోతాం కాబట్టి ఫస్టే లిస్ట్ రాసి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని తీసుకొని వెళ్ళి ఒక్కొక్కటి కొనుక్కుంటే మనం ఏమీ మర్చిపోకుండా అన్నీ తీసుకొచ్చేస్తాం అనమాట. సో నేనైతే తెచ్చుకున్నవన్నీ వీడియో తీసాను, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడు చెప్ పసుపు, కుంకుమ, గంధం, ఆకులు, ఒక్కలు, అలాగే చిల్లర పైసలు కూడా చేంజ్ మార్చి తీసుకొచ్చాను అనమాట. అలాగే బ్లౌజ్ పీసెస్, వాటికి పసుపు కుంకుమ ప్యాకెట్లు, నెక్స్ట్ అరటిపళ్ళు, ఇంకా ఒక 5 రకాల పళ్ళు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. అలాగే స్వీట్స్, 2 సారీస్ తీసుకున్నా. ఒకటి అమ్మవారి విగ్రహానికి అలంకారం చేయడానికి, ఇంకొకటి ఆ వాయనం కింద పెట్టడానికి. అలాగే 5 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నా, 5 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలని చెప్పి. తర్వాత అలాగే ఒక 4 డజన్స్ బ్యాంగిల్స్, ఇంకా వత్తులు, ఆవు నెయ్యి, తేనె, పాలు, పెరుగు, పంచామృతం కోసం అనమాట, షుగరు, ఇవన్నీ ఇంకేమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మనకు కావాల్సినవన్నీ పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యం, అలాగే కొమ్ము శనగలు కూడా నానబెట్టుకొని, ఇంకా నేను ఒక్కదాన్ని ఈ పనులన్నీ చేసుకోలేనని చెప్పి ఊరి నుంచి అయితే అమ్మని తమ్ముడిని రమ్మని చెప్పానమాట. సో వాళ్ళు వచ్చారు. ఇంకా అమ్మవారికి కూడా రెడీ చేసి కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి ఇంటిని కూడా ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ముందు రోజు నైటే, ఆ మరుసటి రోజు మళ్ళీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సో తమ్ముడు రావడం వల్ల నాకు చాలా చాలా హెల్ప్ అయిందనమాట. సో అలాగే అమ్మ కూడా పాపని చూసుకుంది, అలా చేయకుండా పూజ అయితే నీట్గా కంప్లీట్ అయింది. సో మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రావణి హెచ్కే వ్లాగ్స్ అని ఉంటుంది. సో అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని కూడా విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. అలాగే ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అలాగే తోరణాలకి మామిడాకులు, అరిటాకులు, ప్రసాదం పెట్టడానికి అరిటాకులు, నెక్స్ట్ పువ్వులు కావాల్సి వచ్చింది. పువ్వులు అయితే చాలా లేట్ అయిపోయండి, ఎందుకంటే మా ఆయనకి బీ షిఫ్ట్ పడడం వల్ల నైట్ వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత ఇంకా పువ్వులు మర్చిపోయి వచ్చారనమాట. సో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చేసరికి 11:30 అయింది. వచ్చిన తర్వాత ఇంకా నైట్ నేను పడుకునేటప్పటికి 1:30 అయిపోయిందండి ఆల్మోస్ట్. ఎందుకంటే అమ్మవారిని రెడీ చేసి కలసం, కలసానికి పీట, పూజ సామాన్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, అలాగే మనం వాయనం ఇవ్వడానికి అన్నీ చేసి మార్నింగ్ లేచి అలా ప్రసాదాలు వండుకొని, అదే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు వండుకొని ఇంకా పని అయితే పూర్తయిపోతుంది కదని చెప్పి అనుకొని ముందుగానే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను అనమాట. సో తమ్ముడు రావడం వల్ల నాకు చాలా చాలా కొంచెం హెల్ప్ అయిందనమాట. తర్వాత శారీ కూడా డ్రేప్ చేసి ఇంకా అమ్మవారి విగ్రహానికి అయితే సిద్ధం చేస్తామన్నమాట. చేసిన తర్వాత మొత్తం నైట్ లుక్ అయితే ఎలా ఉంది, మొత్తం కూడా పూజ సామాన్లు ఇంకా పువ్వుల దండలు అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నా, వాయనంగా ఇవ్వడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా. తర్వాత ఇంకా నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 2:00 అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి గాయ్స్. బాయ్ బాయ్.